హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు శశి వంటశాలలో దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దొండకాయ ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం కొత్తగా వెరైటీగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని అదేవిధంగా ఒక 6-7 కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 2 సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక కప్పు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇలా సన్నగా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా దొండకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక నేను దొండకాయ ముక్కలు అనేవి చూడండి ఇలా చిన్న సైజులో ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి దొండకాయ ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దొండకాయ ముక్కల్ని మగ్గించుకోవాలండి. చూడండి ఇక్కడ మనకి దొండకాయ ముక్కలు అనేవి మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మనకి దొండకాయలు అనేవి పూర్తిగా మగ్గిపోయాయండి. అంతేనండి, ఇలా దొండకాయలు పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. చాలా సింపుల్గా ఈ దొండకాయ ఫ్రైని తయారు చేసుకోవచ్చండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.